తెలంగాణ జై తెలంగాణ. ఎలక్షన్లో ఓడగొట్టి ఇప్పుడు సీఎం అని ఉడితే ఏం లాభం రాయ. హన్మకొండలేమో ఓడగొట్టి హన్మకొండలు ఓడగొట్టి తూర్పులు ఓడగొట్టి ఇప్పుడు సీఎం అని నీకు దండం పెడతారు. గ్రాడ్యుయేట్ ఓటర్లతో మాట్లాడుకుని అందరికీ నమస్కారం. జై తెలంగాణ. నేను ఎక్కువసేపు ఏం మాట్లాడాను, కొద్దిసేపే మాట్లాడతా. ప్రవీణ్ అన్న మాట్లాడినాక పవర్ ప్లేలో సన్ రైజర్స్ బ్యాటింగ్ చూసినట్టుండే ఈరోజు. బాగుండేనా? అందుకే నేను ఎక్కువ మాట్లాడా. కాకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ గారు మాట్లాడుతూ నా యవ్వనమంతా ఇక్కడనే గడిచింది అంటే ఏమన్నా లవ్ స్టోరీ చెప్తాడా ఏంది అనుకున్నా. ఏం చెప్పలేదు. ఆ తర్వాత సీరియల్ పేర్లు మాత్రం భలే చెప్పిండు. మనసు, మమత, ఇంకేంటి అన్న శ్రీనివాస కళ్యాణం. నువ్వెప్పుడు చూస్తున్నావు ఇవన్నీ? నాకు అర్థం కాలేదు. మేము ఎన్నడీ నేను పేర్లు విన్నా ఈరోజు మొట్టమొదటిసారి. మనసు, మమత, శ్రీనివాస కళ్యాణం. అవేం పాడైనవి అవేం చూడకూడదు ఒక 4 రోజులు. దయచేసి మా ఆడబిడ్డలతో విజ్ఞప్తి. చాలా చాలా అద్భుతంగా మాట్లాడిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో మనందరం అభినందనలు చెప్తాం. పెద్దలు, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మీ అందరి అభిమాన నాయకుడు, మరి నాకు అన్న సోదరులు పెద్దలు దాస్యం వినయ్ భాస్కర్ గారికి, గౌరవనీయులు ఈరోజు ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్పంచుకుంటున్న మన కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ గౌరవనీయులు శ్రీ బండా ప్రకాష్ గారు, తెలంగాణ శాసనసభకు మొట్టమొదటి స్పీకర్ జర వెనుకలు ఒలివేట గుర్తు సభ్యుడే కూర్చోని తొలి శాసనసభాపతి పెద్దలు గౌరవనీయులు శ్రీ మధుసూనాచారి గారు, గౌరవనీయులు మరి మీ అందరికీ సుపరిచితులైన కాబోయే నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు శాసన మండలి సభ్యులు అన్న బసవరాజ్ సారయ్య గారు, మా తమ్ముడు మరి మీ అందరికీ సుపరిచితుడు ఈ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గారు, యువకుడు, ఉత్సాహవంతుడు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు సోదరులు హుజూరాబాద్ నుంచి ప్రత్యేకంగా హన్మకొండల పని చక్కగా జరుగుతుందా లేదా, హన్మకొండల పని చక్కగా జరుగుతుందా లేదా చూసేందుకు వచ్చిన మా తమ్ముడు పాడి కౌశిక్ రెడ్డి గారు. ఇక మీ అందరికీ మరి ఎప్పటికప్పుడు ఉత్సాహం నింపే విధంగా ఫుల్ బ్యాటింగ్ ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు మైక్ ఫుల్ బ్యాటింగ్ చేసే మా ఎర్రబెల్లి దయన్న గారికి, గౌరవనీయులైన శాసనసభ్యులు పెద్దలు మరి జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి, కొరుట్ల శాసనసభ్యులు సోదరులు డాక్టర్ సంజయ్ గారికి, అదేవిధంగా హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు పెద్దలు మా సతీష్ అన్న గారు, నర్సంపేట మాజీ శాసనసభ్యులు సోదరులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, శాసన మండలి మాజీ సభ్యులు గౌరవనీయులు నారదాసు లక్ష్మణరావు గారు, అదేవిధంగా పెద్దలు కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ గారు, కాబోయే వరంగల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సుధీర్ కుమార్ గారు, వేములవాడ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు లక్ష్మీ నరసింహారావు గారు, కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సోదరులు జీవి రామకృష్ణారావు గారు, మా తమ్ముడు మరి విద్యార్థి ఉద్యమంలోంచి వచ్చి మరి ఈరోజు మీ అందరికీ సుపరిచితులైన మాజీ శాసనసభ్యుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు తమ్ముడు బాల్కా సుమన్ గారు, గౌరవ పరకాల మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు చల్లా ధర్మారెడ్డి గారు, గౌరవనీయులు కూడా మాజీ అధ్యక్షులు తెలంగాణ గ్రాడ్యుయేట్ అసోసియేషన్ అధ్యక్షులు పెద్దలు మరి యాదవ్ రెడ్డి గారు, వరంగల్ తూర్పు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు తమ్ముడు నన్నపనేని నరేందర్ గారు, తమ్ముడు వాసుదేవరెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, జనార్దన్ గౌడ్ గారు, గణేష్ గారు, మా ఆడబిడ్డలు మా సోదరి శాంత గారు, ఇంకా వేదిక పైన ఉన్న నాయకులందరూ, నేను ఎవరెవరి పేరు చెప్పలేదో వాళ్ళు మనసులనే తిట్టుకొని బయటికి తిట్టొద్దని కోరుతూ, వేదిక ముందున్న పాత్రికేయ మిత్రులకు, మా గ్రాడ్యుయేట్ తమ్ముళ్లకు చెల్లెళ్లకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ఈ సమావేశంలో పాల్పంచుకుంటున్నందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. సందర్భం, ఎందుకు కలుస్తున్నాం, ఏం అడుగుతున్నాం అవన్నీ ప్రవీణ్ కుమార్ గారు చాలా వివరంగా చెప్పారు. గెలిస్తే మీకు కలిగే ప్రయోజనం ఏందో తమ్ముడు రాకేష్ రెడ్డి గారు కూడా చాలా వివరంగా చెప్పినారు. మీ అందరితో ప్రార్థనల్లో ఒకటే, సరిగ్గా 6 నెలల కిందట నవంబర్ నెలలో ఎలక్షన్ జరిగినప్పుడు మేమందరం కూడా వచ్చినాం. కేసీఆర్ గారితో సహా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంటింటికి వచ్చినారు. చెప్పి మీ అందరికి చెప్పినారు, వచ్చి దయచేసి మోసపోకండి, మోసపోతే గోసపడతాం, తెలంగాణ మళ్ళీ 10 ఏళ్ళు వెనుకకపోతుంది,
దయచేసి మోసపోకండి అని చెప్పి ఇంటింటికి వచ్చి దండం పెట్టినారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అరచేతిలో వైకుంఠం చూపెట్టిందో, కాంగ్రెస్ పార్టీ ఏదైతే భూతల స్వర్గమైపోతుంది మాకు ఓటేస్తే అని చెప్పి హామీలు ఇచ్చిందో, 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి మరి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ఒక భ్రమపూరితమైన వాతావరణం కల్పించిందో, అందులో హనుమకొండలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా చోట్ల 10 నియోజకవర్గాల్లో మనం ఓటమి పాలైనాం. సరే, రాజకీయాల్లో అధికారం ఎవరికి శాశ్వతం కాదు, పర్మనెంట్గా సీట్లో ఎవరు కూర్చోరు, అప్పుడప్పుడు మార్పు కూడా మంచిదే. కానీ ఇప్పుడు ఏ రకమైన మార్పు వచ్చింది తెలంగాణలో అనేది విద్యావంతులైన మీరు, విఘ్నులైన మీరు, విచక్షణతో ఆలోచించే మీరు దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఏ సమాజానికైనా విద్యావంతులు, చదువుకున్న వాళ్ళు మీరే టార్చ్ బేరర్స్. ఎందుకంటే సమాజానికి సరైన దిశలో నడిపించుకొని తీసుకుపోయేది మీరే. ఎందుకంటే సామాజిక స్పృహ, అవగాహన, సమాజంలో ఏం జరుగుతుంది అనే ఒక చైతన్యంతో కూడిన ఆలోచన ఇవన్నీ ఉన్న వాళ్ళే విద్యావంతులు. అందుకే నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఇందాక రైతు బిడ్డలు ఎంతమంది అంటే దాదాపు ఈ హాల్లో 70-75% మంది చేతులు లావట్టింది. నేను అడుగుతా ఉన్నా, రైతు బిడ్డలైన మా గ్రాడ్యుయేట్లను ఏం చెప్పినారు? కాంగ్రెస్ పార్టీ ఆనాటి అధ్యక్షులు, ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారి ద్వారా ₹1,00,000 రుణమాఫీ జరిగినా మీరు అర్జెంటుగా బ్యాంకుకు పోండి, 2 లక్షలు తెచ్చుకోండి, నేను వస్తున్నా, డిసెంబర్ 9 నాడు సంతకం పెడతా, వెంటనే రుణమాఫీ చేస్తా అని చెప్పి ఊరూరా ఊకదంపుడు ఉపన్యాసాలు ఎన్నిచ్చినాడో మీకు గుర్తుండాలి. ఈరోజు మరి అధికారంలోకి వచ్చి 5 నెలలు దాటిపోయింది, 6వ నెల నడుస్తూ ఉన్నది. డిసెంబర్ 9 రుణమాఫీ అన్నాడు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి, ఏప్రిల్, మే 9 కూడా పోయింది. ఇంకా తొందరలో జూన్ 9 కూడా రాబోతా ఉంది. మరి జరిగిందా రుణమాఫీ? జరిగిందా? కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు రైతు బంధు, నేను 15,000 ఇస్తా అన్నాడు రైతు భరోసా. ఒక్కరికన్నా వచ్చిందా రైతు భరోసా? కేసీఆర్ ఇచ్చిన రైతు బంధుకే దిక్కులేదు నిన్న మొన్నటి దాకా. ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత రైతు భరోసా అన్నాడు, 10,000 కాదు 15,000 అన్నాడు. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో ఆనాడు రైతు బంధు వచ్చేది, టైంకి వచ్చేది. ఏ టైంకి వచ్చేది? నాట్లేసే టైంకి వచ్చేది. ఈయన రేవంత్ రెడ్డి వచ్చినాక ఎప్పుడు వచ్చింది రైతు బంధు? ఓట్లేసే టైంకి వస్తున్నది. డిసెంబర్లో పడాల్సిన రైతు బంధు మేలో వేసి అది కూడా ఘనకార్యం అన్నట్టు జబ్బలు తెరుచుకుంటున్నాడు ముఖ్యమంత్రి. ఇంకొక మాట చెప్పిండు అన్నాడు, కేసీఆర్ భూస్వాములనే చూసుకుంటుండు, నేను కౌలు రైతులకు ఇస్తా రైతు భరోసా అన్నాడు. 15,000 ఇస్తా అన్నాడు. రైతు కూలీలను నెలకు ₹1,000 ఇస్తా అన్నాడు. ఒక్కటన్నా జరిగిందా? జరగకపోగా నిన్న ఎంత పెద్ద మోసం జరిగిందో ఒక్కసారి ఆలోచించండి. ఎన్నికలకు ముందేమో ₹500 బోనస్, కింటాల్కు 500 బోనస్ అన్నాడు. మేనిఫెస్టోలో ఏం పెట్టిండు? ఎంఎస్పి ₹2,183 ఉన్నది, మేమిచ్చే బోనస్తో కలిపితే రైతులకు ₹2,683 వస్తుందని చెప్పి అందులో పెట్టిండు. ఇక్కడ ఉన్న మా రైతు బిడ్డలను నేను అడుగుతున్నా, ₹2,183 ఎంఎస్పి దొడ్డు బియ్యానికే ఉన్నది కదా. మరి నువ్వేమో మేనిఫెస్టోలో పెట్టిందేమో దొడ్డు బియ్యానికి, దొడ్డు బియ్యం వచ్చే వడ్లకు నేను ఎంఎస్పి ఇస్తా, బోనస్ ఇస్తా అని పెడితివి. 2,183 దొడ్డు బియ్యంకున్నది, దొడ్డు వడ్లకున్నది. అదేవిధంగా సన్న బియ్యానికి మాత్రం ఇంకో ₹20 ఎక్కువ ఉన్నది. మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి పెట్టిండు 2183 ప్లస్ 500 ₹2,683 ఇస్తానేనని చెప్పిండు. మరి నేనేం చెప్పిండు? క్యాబినెట్లోకి వెళ్ళి బయటకు వచ్చి సన్న వడ్లకే ఇస్తా అని చెప్తా ఉన్నాడు. మరి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎన్నికలకు ముందేమో దొడ్డు వడ్లకు ఇస్తా అని, ఇలా సన్న వడ్లకే ఇస్తా అంటే సన్నాయి నొక్కులు నొక్కే ఈ సన్నాసులకు నిలదీసేటోళ్ళు శాసన మండలిలో ఉండాలనా లేదా రైతు బిడ్డలుగా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రేపటి రోజున ఎవరు ఉండాలి శాసన మండలిలో ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు అంటే మనం ఆలోచనతో ఓటేస్తే అట్లాంటి